అయితే నాకు తెలిసి రాకపోవచ్చు ఇంకా తినడానికి. అంతంత దూరం వేస్తున్నా ఏంటి అట్లా పెడుతున్నావు మధ్యలో ఎందుకు కుప్పలు చుప్పలు జారు నీ కవరేమో గుర్తనే ఉంది. అవును, దాని తర్వాత ఏం పెట్టిపోతావు వీటి మీద ఎగరకుండా? నిన్ను కూర్చోబెట్టిపోతా. కూర్చుంటాం నీకు అది కదలకుండా కూర్చోవచ్చిన బాధ్యత. 4 సైడ్ పట్టుకోవాలా ఏమన్నా? పండుకో దాని మీద 4 సైడ్లు అవుతుంది. అప్పుడు నా మీద అయితే పడేయాలి. లేదంటే అన్న సైడ్ నువ్వు కూర్చోదు. నేను గుడికి పోయాను, నేనుండా పో 10 అవుతుంది పో. శాత కాదు గుడికి ఎందుకు? నీకు బడికే శాత కాదు సరిగా గుడికి ఎందుకు అంటున్నా? ఆర్సీబీకి వెళ్ళాలని, క్రికెట్ మ్యాచ్ గెలగాలని. నువ్వు పోవాలి అన్నావు కదా. నిన్ను రమ్మన్నోడు ఎవడో ఒకడు ఉంటేనే కదా నువ్వు పోయేది. నేనే పోతున్నా. నీకు దేవుని మీద ఇంత భక్తి పుట్టిందంటే డౌటే నాకు. భక్తి అంటే కాదు, ప్రాబ్లం చెప్పుకుంటావా? నువ్వు మళ్ళీ ఏమన్నా దొబ్బిందా ఏంది? మళ్ళీ ఏమన్నా దొబ్బిందా ఏంది? అది ఇంకా రాని కూడా మొన్ననే అంత క్లియర్గా చెప్తున్నాను నేను. మళ్ళీ పోయి దేవునికి చెప్పుకుంటా అంటావు. మనం చేసేది ఇచ్చిపెట్టి ఆయనకు చెప్పుకుంటే ఏమొస్తుంది అంటున్నా. మన సిద్ధిగాని చాలా అయిపోయినాడు. దానికోసం పెట్టింది. చాలా ఒడియాలు అయితే అయిపోయినాయి. నడుపోదాం కిందికి. మండుతుంది. ఆ బియ్యం పిండి అయితేనేమో జిగురుండి బియ్యం జిగురులే ఇంకా. అటు ఎగురుతుంది చూడు. ఎండల కూర్చోబెట్టి మరీ చేపిస్తుంది చూడు. ఏం చేస్తున్నావు అంతగానో? టేస్ట్ చేస్తావు సిద్ధి? చలో దీనికి కావాలవరు ఉండాలి మరి. అంతే ఫ్రెండ్స్, బాయ్.